ఇప్పుడు లేదుగా, ఫుల్గా ఉంది వాటర్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్గా నా తిరుపతి రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోయిందనమాట. కొన్ని పరిస్థితుల కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నా, హోమ్ టౌన్కి. కానీ శ్రీశైలం ప్రతిసారి వెళ్ళేది ఒకటే రూటే కదా. ఈసారి నాగార్జున సాగర్ మీదుగా వెళ్దామని చెప్పేసి, సాగర్ కూడా పెట్టినట్టుండేది వీడియోలో, బ్లాగ్లో. కొంచెం డిఫరెంట్గా ఉండిద్దిలే అని చెప్పేసి ఈసారి అలా నాగార్జున సాగర్ మీదుగా వెళ్దాం అనుకుంటున్నా. నా లగేజ్ మొత్తం రెడీ అయిపోయింది. మనకి టైల్ బ్యాగే లేట్ అయింది బాగా. మిగతావన్నీ చాలా ఈజీగా ఉంటాయి, కానీ అదే చాలా టైం పట్టింది. కొంచెం టైం చేసుకుంటుంది ఇది. వస్తాయి ఇప్పుడే. ఇది ఎందుకు పెట్టాను తెలుసా? పైన ఇంకో బ్యాగ్ కట్టుకోవడానికి వదిలిపెట్టాను అనమాట. ఈ ల్యాప్టాప్ బ్యాగ్. ఇవి మళ్ళీ లూజ్ అవుతూ ఉంటాయి మధ్యలో మధ్యలో, మనం టైట్ చేసుకుంటూ ఉండాలి వీటిని. ఫైనల్గా బంజీ కార్డ్స్ కూడా అండి, బంజీ కార్డ్స్ కూడా పెడుతున్నా సేఫ్టీ కదా. ఒక్కసారి బై మిస్టేక్ అయిందనుకో, అది చాలా ఇబ్బంది. ట్యాంక్ నాకు అన్నింటిలో నచ్చింది ట్యాంక్ బ్యాగేనండి. సింపుల్గా అయిపోద్ది ఇది. జస్ట్ 4 sides 4 clips పెడితే చాలు, అయిపోయింది ట్యాంక్ బ్యాగ్. చలో రైట్, అभी जाएंगे. अरे बंद स्टार्ट हो, बाय. चलो राइट. అది కిలోమీటర్ ఇప్పుడు 0 చేస్తాను. 0 అయిపోయిందండి. మనకి ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ మీదుగా శ్రీశైలం వెళ్తే 356 kilometers ఉంది. కానీ అంతకంటే ఎక్కువ ఉండిద్దని నేను అనుకుంటున్నా, చెప్తాను మీకు. కానీ ఇంకా అంతకంటే ఎక్కువ ఉండిద్ది అనమాట. గూగుల్ టైం వచ్చేటప్పటికి 9 hours చూపిస్తుంది. ఇది మా ఊరు మున్నంగి. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు కనుక యాక్చువల్గా 200cc 150cc బైక్ అంటే కొంచెం స్పీడ్గానే వెళ్తారు మీరు కూడా. అందరూ ఎవరైనా వెళ్తారు హైవే వస్తే. కానీ ప్రాపర్ రైడింగ్ గేర్స్ మెయింటైన్ చేసుకుని వెళ్తే బెటరు. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 7:30 అయింది. ఓ బస్సు వెళ్తుందా, సైడ్ ఇస్తాడో ఎవడో తెలీదు. ఎక్స్క్యూజ్ మీ బాస్, కొంచెం సైడ్. అసలు ఎవరో సైడ్ ఇస్తే గ్రేటే బస్ వాళ్ళు. అసలు ఫుల్గా వస్తున్నాడు, హార్న్ కొడుతున్నా. ఏయ్, ఎటు వస్తున్నారు నాయన? గుంటూరు సిటీలోకి ఇప్పుడే వచ్చాము. హైదరాబాద్ రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ ఉన్నా శాంతంగా తోలొచ్చు, కానీ ఇక్కడ మాత్రం తోలలేం. మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా? ఇటే అనుకుంటా నేను కూడా. చెల్హూరుపేట రోడ్ ఇది. మనం ఇటు వెళ్ళాలి. సారీ, మొన్న బండికి క్లచ్ ప్లేట్లు మార్పించా కదా, బండి బాగా దూకుతుంది. బండి స్పీడ్గా ఓహన లభిస్తుంది. పికప్ మొన్న దాకా లేదు అసలు పికప్, ఇప్పుడు బాగుంది. ఇంకా కొంచెం అలవాటు అవ్వాలి బండి. హ్యాండిల్కి కప్స్ మార్పించాను అనమాట, ఫోర్క్ కప్స్. కొంచెం డిఫరెంట్గా ఉంది హ్యాండిల్. సారీ ఫర్ ద విండ్ బ్లాస్ట్ బాగా అవుతుంది బయట, కాబట్టి ఆటోమేటిక్గా సౌండ్ మీకు కూడా రికార్డ్ అయింది. పెట్రోల్ కొట్టేయాలి. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఇంకా నాగార్జున సాగర్ వరకు మనకి, నాగార్జున సాగర్ అవతల మ్యాక్సిమం శ్రీశైలం దగ్గరకు వచ్చింది. ఇంకోసారి ట్యాంక్ ఫుల్ చేపించేస్తే. పత్తి మార్కెట్ యార్డ్ అనుకుంటుంది. అన్ని పత్తి లోడ్లే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే నర్సాపేట, వినుకొండ, కర్నూలు, అనంతపూర్.
స్ట్రైట్గా వెళ్ళిపోతే సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఇది కొంచెం ట్రాఫిక్గా ఉండిద్ది రోడ్డు, కానీ ఈ రోడ్డు మాత్రం కొంచెం ట్రాఫిక్గా ఉండిద్ది. ఎందుకంటే చిన్న రోడ్డు, మరి ఇంకా వెడల్పు చేయాల. వీళ్ళేం పెద్ద క్రాస్ చేసేవారు మాదిరి అక్కడ పోతారు. క్రాస్ చేసేదిలే, పెట్టేది లేదు వీళ్ళు. మళ్ళీ వెనకున్న వాళ్ళకి అడ్డం. కానీ అర్రే పెట్రోల్ బంక్. సరేలే ముందుకు వెళ్దాం, ఇంకేం చేద్దాం. పెట్రోల్ సరిపోదా మరి. రిజర్వ్లో పడింది. పెట్రోల్ బంక్ వరకు వస్తే చాలు. కరెక్ట్ కార్నర్లో పెట్టారు ఈ పెట్రోల్ బంకు. ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే సరిపోద్ది. ఒక 550 కొట్టించేద్దాం. అన్నా నాగాగు 550. 88.67 పైసా పర్ లీటర్. బో ఇంకా చాలా పట్టిద్దిగా. ఇంకో 200 పట్టిద్ది పెట్రోలు. సరే ట్యాంక్ ఫుల్ ఎందుకులే, ఫుల్ ట్యాంక్ మళ్ళీ మధ్యలో కొట్టించుకుందాం. నేను కెమెరా ఆపేస్తా. యాక్చువల్గా కెమెరాకి ఇంకా ఒక బ్యాటరీనే ఫుల్ ఉందన్నమాట. ఇంకో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడే దోస్తున్నా సత్తెనపల్లిలో. జస్ట్ 15 రూపీస్. ఓకే ఫైన్, 15 రూపాయలకైనా టేస్ట్ బాగానే ఉంది. రైట్ చలో. 72 కిలోమీటర్స్ వచ్చాయి ఇప్పటికి. ఇంకా 300 వెళ్ళాలి. మంచి పికప్ టైంలో అన్ని గుంటలో వస్తున్నాయి. ఒక గేర్ డౌన్ చేయమ్మా, చేసా, కొట్టు, లేపు, అర్రే రే 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 అన్ని గుంటలో వస్తున్నాయి. మంచి టైమింగ్. మీకు కనిపించలేదు కానీ అన్ని గుంటల మధ్యలో చిన్నయ్యే. క్యాన్సిల్ అయ్యా, లేపను బండి. ఇప్పుడు లేపుతా. బాబా షైన్ బండి మీద 100 మీద వెళ్తున్నారు దగ్గర. మన ఎదురుగా 90 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అరే రే 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 పిడుగురాళ్ళ స్ట్రైట్కి వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్దాం. ఈ లెఫ్ట్ నాగార్జున సాగర్ అనమాట రూటు. ఈ రోడ్డు అన్నా బాగుండిద్దో బాగోదో. చాలాసేపటి తర్వాత మంచి రోడ్డు వచ్చింది ఇది. నా నుంచి అమ్మ గతుకులే ప్యాచీలు. మంచి స్పీడ్ అందుకోవటం, గుంటలు రావటం, స్లో అయిపోవటం, ఇదే పని అయిపోయింది నా నుంచి. మంచి లొకేషన్ వచ్చినప్పుడు షూట్ చేసిన వీడియోకి మంచి మ్యూజిక్ పెడదాం అనుకుంటా, కానీ కుదరట్లా. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. చాలా ప్రాబ్లం కాపీరైట్ ఇష్యూస్ మీద. అందుకని ఇంకా సాఫ్ట్వేర్లో ఉన్న ఏవైతే కొన్ని ఉన్నాయి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో, ఆ మ్యూజిక్నే ఇంకా పెట్టిందే రిపీట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఉందో లేదో అయితే తెలీదు వాటర్ ఫాల్. ఈరోజు నేను ఏ సిటీలు దాటాను? గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, దర్శి, మాచర్ల, ఇప్పుడు సాగర్ వెళ్తున్నా. ఇప్పుడు విండ్ బ్లాస్ట్ బాగా అవుతుంది కాబట్టి ఏమన్నా మాట్లాడాలన్నా ఏమన్నా చెప్పాలన్నా బండి స్లో చేసుకొని చెప్పాల్సి వస్తుంది. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ 3 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. చెక్ పోస్ట్ నుంచి రైట్ సైడ్. ఎంతనా? 10 రూపాయలనా? 10 రూపాయలు ఉందనుకోండి దీంట్లో. వాటర్ వస్తున్నాయా? ఇదిగోండి. ఎత్తిపోతలకి 2 వీలర్కి 10 రూపాయలండి, కార్కి 30, ఆటో 20, లారీ కానీ బస్సు 50 అనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మార్కాపురం డివిజన్ ఇది. ఎత్తిపోతల మార్కాపురం డివిజన్కి ఎందుకు వచ్చిద్దా? గుంటూరు అనుకుంటున్నాను నేను. సరే దీంట్లో పెట్టు.
విజయపురి సౌత్ అటవీ క్షేత్రం. ఓరి నాయన, ఏంది గొర్రెల మందలకు బర్రెల మంది వచ్చినాయి. నేను రాను, ఓ ఊపుతుంది తలకాయ రమ్మని. నేను రాను. ఇదేనా ఎత్తిపోతలా? ట్యాంక్ బ్యాగ్ ఉన్నందుకు చాలా బెటరు. తగిలించుకుని వెళ్ళిపోవచ్చు ఇట్లా. 30 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్ అనుకుంటా. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాను. అదిరిపోయింది లొకేషన్ అయితే. మీరు కూడా చూస్తారా? ఈ వాటర్ వచ్చేటప్పటికండి 70 అడుగులు ఎత్తు నుంచి పడుతున్నాయి అంట వాటర్. ఇవి ఇలా వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోయి 3 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణానదిలో కలిసిపోతాయి అంట. అక్కడ క్రొకోడైల్స్ ఉన్నాయని అన్నారు. అక్కడ కనిపిస్తుంది, మీరు కూడా చూడండి. అది క్రొకోడైల్ ఏంటో నాకు అర్థం కావాలి ఇక్కడ దూరం నుంచి. క్రొకోడైల్ లానే ఉంది అనుకుంటున్నా, క్రొకోడైల్ అనేమో అనుకుంటున్నా, మరి నాకు కూడా తెలియదు. అది ఒక అతనేం క్రొకోడైలే అన్నాడు ఒక అతను. మేబీ చలో సూపర్. ఫైనల్గా ఎత్తిపోతలు అయిపోయింది. ఎత్తిపోతలు చూసేసాం. మనం ఇప్పుడు సీదా డైరెక్ట్గా సాగర్ డ్యామ్కి వెళ్ళిపోదాం. సాగర్ 7 కిలోమీటర్లు, కృష్ణవేణి పుష్కర్ ఘాట్ 10, విజయపూరి సౌత్. మనకి సాగర్ చాలు. ఇటు దారేంటి? బోటింగ్ విజయపూరి సౌత్ నాగార్జున సాగర్. సరే వచ్చినప్పుడు వెళ్దాం ఇట్లా. శబాస్. ఇధర్ దేఖో క్యా నజారా హై. ఏమన్నా అందమా? లాస్ట్ టైము 3 ఇయర్స్ బ్యాక్ ఏం చేసామంటే, అక్కడ ఘాటు కనిపిస్తుంది కదా దూరంగా, అక్కడికి వెళ్ళి జోలో పెట్టుకుందాం. కింద పడింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడాలి. అక్కడి నుంచి ఆ చిన్న బ్రిడ్జ్ ఉంది కదా, ఇరిగిపోయింది చూడు సగానికి, అక్కడికి వచ్చాం. కానీ మధ్యలో వరకే వచ్చానండి, అక్కడ డ్యామేజ్ అయిపోయింది అనమాట బ్రిడ్జ్. ఇటువైపు చూద్దాం. ఇటువైపు కూడా లొకేషన్ బాగుంటుంది, వ్యూ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? నాగార్జున సాగర్ నుంచి అనుపు నాగార్జున సాగర్ ఇక్కడికి వెళ్ళాలి. 10 కిలోమీటర్లు ఉంది నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి. కరెక్ట్గా 12:05 అయింది టైం. 183 కిలోమీటర్స్ వచ్చా. ఇదే అనుకుంటా దారి నాకు తెలిసి. ఐ థింక్ రైట్ సైడ్, టేక్ రైటా. ఇది అను బీచ్ అనేది మనకి నాగార్జున సాగర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ సైడ్కి ఉండిద్ది. అది ఆర్కియలాజికల్ అనూప్ ఏదో అన్నారు మరి. డిఫరెంట్గా ఉంది, వెళ్ళొచ్చో లేదు చూద్దాం. బాబా చదువు మీకు దూరం కనిపిస్తుందా? అదంతా నాగార్జున సాగర్ వాటరే. అంటే నాకే లైట్గా కనిపిస్తుంది. అన్న వెళ్ళొచ్చా లోపలికి? వెళ్ళొచ్చుగా. టికెట్ ఏమైనా తీసుకోవాలా? అవసరం లేదా? వేరే ఇట్లా క్యూ లైన్లో నిలబడితే టికెట్లు ఏమైనా తీసుకోవాలేమో అని నేను అనుకున్నా. వీళ్ళు ఏదో పాతున్నారనమాట. అన్నీ ములక్కాయ చెట్లే ఉన్నట్టున్నాయే. ములక్కాయ చెట్టు అయ్యి ఏం చెట్లు. అబ్బా ఓహో అదిరిపోయిందిగా.
హైలైట్ ఉంది లొకేషన్. డ్రోన్ లేదు, అమ్మ డ్రోన్ ఉన్నట్టయితే పండగ చేసే పని. అసలు చాలా వరకు డ్రోన్ షాట్లు పడాల్సింది, డ్రోన్ షాట్లు అసలు పడలే నాకైతే. అనూప్ బీచ్ యాక్చువల్గా ఇంకా వాటర్ సమ్మర్లో వస్తే కనుక వాటర్ తగ్గుతాయి అంట, కొంచెం అలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు మా ఫ్రెండ్స్. అలా కిందకి వెళ్ళి ఇప్పుడు లేదుగా, ఫుల్గా ఉంది వాటర్ అయితే. బా అదిరిపోయింది లొకేషన్, మామూలుగా లేదు. అర్రే చేపలు ఎక్కడే తిరుగుతున్నాయే, ఆ పడవ పక్కనే ఉన్నాయి. ఇది అనూప్ బీచ్ అంట, మామూలుగా అయితే లేదు, అదిరిపోయింది. పైనుంచి వ్యూ బాగుందండి, కానీ పైనుంచి మనకు క్లారిటీ రావట్లే కెమెరాలో. అరే రే రే పడిపోతున్నారే, అరే రే రే హెల్ప్ చేద్దాం. క్లచ్ వదిలేసాను, క్లచ్ వదిలేసాయి. చిన్న ముట్టు చూసా, పైనుంచి వెళ్ళ మా కింద పడతారు, కింద నుంచి వెళ్ళు నాన్న అంటున్నాడు. బాయ్ బాయ్. ఇంకా అనూప్ బీచ్ కూడా చెప్పేద్దాం, పెద్దగా ఇప్పుడేం లేదు. మంచిగా ఇప్పుడే బిర్యానీ తినేసిన, బాగుంది బిర్యానీ అయితే. హైలైట్ బౌన్స్ బిర్యానీ అంట దాని పేరు. ఓకే ఫైన్, బాగుంది. 200 తీసుకున్నాడు. శ్రీశైలం భద్రాచలమా? ఓహో భద్రాచలం బండి కూడా ఈ రూటేనా? అబ్బా దుమ్ము లేపుతున్నాడుగా. ఓహో ఓకే 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 ఓకే. ఇట్లా మరి సైడు ఎత్తాడు, లేకపోతే లేదు మరి. ఇటు కొడతాను సరికి లారీ వచ్చింది. ఎర్రగొండపాలెం దాటి ఒక 20 కిలోమీటర్లు వచ్చాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే గుంటూరు, రైట్ సైడ్ వెళ్తే మార్కాపురం, శ్రీశైలం, కర్నూలు 150, గుంటూరు 142, మార్కాపురం 23, శ్రీశైలం 76 కిలోమీటర్స్ ఉంది. ఇంకా చింతల ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ద మోస్ట్ డేంజరస్ ఘాట్ చింతల ఘాట్ శ్రీశైలం రూట్లో. ఇదే అత్యంత ప్రమాదకరమైన ఘాట్ సెక్షన్. అన్ని డేంజరస్ మలుపులన్నీ ఉంటాయి దీంట్లో. అప్ ఇంకా ఎక్కుతానే ఉన్నాం. 7.5 కిలోమీటర్స్ ఉండిద్ది ఘాటు, మొత్తం అప్ ఎక్కడమే దీంట్లో. వాటే టర్నింగ్స్, ప్రతి టర్నింగ్లో హార్న్ కొట్టాలి. ఘాట్ అయిపోయింది చింతల ఘాటు. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఒక ఆర్చ్ లాగా ఉంటుంది, ఇది జంగుల్ సఫారీ అనమాట. ఓపెన్లో ఉందో లేదో తెలీదు. ఓపెన్లో ఉంది జంగుల్ సఫారీ. అన్న ఓపెన్లో ఉందా జంగుల్ సఫారీ? ఎన్ని రోజులు అవుతుందన్నా చేసి? ఎన్ని రోజులు అవుతుంది ఓపెన్ చేసి? అంతేనా? అదే మొన్న వచ్చింటే లేదులే, క్లోజ్ చేసినారులే మొన్న. అవునా? అదే అదేలే. అక్కడ మనకి జంగిల్ సఫారీ అని చెప్పేసి ఇక్కడ అడిగా కదా, లాస్ట్ ఇయర్ కాక లాక్డౌన్ ముందు వెళ్ళాము. లాస్ట్ ఇయర్ వెళ్ళాము. లాస్ట్ ఇయర్ మాకు కనిపించినవి దుప్పులు, జింకలు, అడవి దున్నలంట, అవి ఒక రకము, నెమళ్ళు, పికాక్స్. టైగర్ అయితే కనిపించలేదు. కానీ అక్కడ లాస్ట్లో కొంచెం దూరం ఒక 10-11 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక లేక్ లాగా వస్తుంది అనమాట. దాంట్లోకి నీళ్లు తాగడానికి వస్తాయి. అడుగులు గుర్తులు చూపిస్తారనమాట, పాదముద్రలు అన్నీ అవే ఉంటాయి. టైగర్వి, దుప్పులువి ఇవే ఉంటాయి. అసలు చాలా బాగుంది. పర్ హెడ్ అప్పుడు 400 రూపీస్ తీసుకున్నట్టున్నాడు.
ఫైనల్గా రీచ్ అయిపోయాను. టోటల్గా 369.2 అంటే 370 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను ఇప్పటికి. Like a Hellcat.